ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 21. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక గంభీరమైన ప్రశ్న ద్వారా ఆత్మ యొక్క నిత్యత్వాన్ని మరింత బలంగా తెలియజేస్తున్నాడు. ఓ పార్థ, ఈ ఆత్మ అవినాశి, నిత్యమైనది, పుట్టుకలేనిది, మార్పు లేనిదని తెలిసినవాడు ఎవరినైనా ఎలా చంపగలడు, లేదా ఎవరినైనా చంపించగలడని ఎలా భావించగలడు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ చంపడం అనే భావన శరీరానికి మాత్రమే వర్తిస్తుంది. శరీరం నశించవచ్చు, కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు. అందువల్ల నిజమైన జ్ఞాని తాను ఆత్మని, ఎదుటివారు ఆత్మలేనని గ్రహిస్తాడు. అతనికి నేనే చంపాను లేదా అతను చంపబడ్డాడు అనే అహంకార భావం ఉండదు. అయితే ఈ బోధన హింసను సమర్థించదు. ధర్మరక్షణ కోసం స్వార్థరహితంగా భగవంతుని ఆజ్ఞను అనుసరించి కర్తవ్యాన్ని నిర్వర్తించమని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు. కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు ఆత్మ శాశ్వతమనే జ్ఞానంతో మోహాన్ని విడిచిపెట్టాలి. ఆధ్యాత్మిక సందేశం. ఆత్మ నిత్యమైనది, శరీరం మాత్రమే నశిస్తుంది. నిజమైన జ్ఞాని శరీరానికే పరిమితం కాకుండా ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడు. అహంకారం, మమకారం విడిచి ధర్మాన్ని ఆచరించాలి. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణ భావంతో చేయాలి. హిందీ तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण आत्मा की अमरता को एक प्रश्न के माध्यम से समझाते हैं. हे पार्थ, जो मनुष्य आत्मा को अविनाशी, नित्य, अजन्मा और अव्ययी जानता है, वह किसी को मारने वाला या मरने वाला कैसे मान सकता है? वास्तव में नाश केवल शरीर का होता है, आत्मा का नहीं. इसलिए ज्ञानी व्यक्ति समझता है कि आत्मा ना किसी को मारती है और ना ही मारी जाती है. यह शिक्षा हिंसा का समर्थन नहीं करती, बल्कि धर्म के अनुसार निष्काम भाव से अपने कर्तव्य का पालन करने की प्रेरणा देती है. जीवन संदेश. आत्मा अमर है, शरीर नश्वर है. ज्ञानी व्यक्ति आत्मा के सत्य को समझकर मोह से मुक्त होता है. अहंकार और आसक्ति छोड़कर धर्म का पालन करना चाहिए. अपने कर्तव्य को ईश्वर को समर्पित भाव से करना चाहिए. English meaning. In this verse, Lord Krishna reinforces the immortality of the soul by asking a profound question. O Arjuna, O Partha, if a person knows that the soul is indestructible, eternal, unborn and immutable, how can that person think of killing anyone or causing anyone to be killed? Krishna teaches that killing and being killed apply only to the physical body. The soul is beyond birth and death. A wise person understands that the true self can neither kill nor be killed. This teaching is not a justification for violence. Rather, Krishna instructs Arjuna to perform his righteous duty, means dharma without attachment, knowing that the eternal soul is never destroyed. Life lesson. The soul is eternal, only the body is temporary. Wisdom comes from recognizing the true nature of the self. Let go of ego and attachment while performing your responsibilities.
Act according to the righteousness with devotion and without selfish motives. ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకం భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాలలో ఒకటి. ఆత్మ మరియు శరీరం మధ్య ఉన్న తేడాను శ్రీకృష్ణుడు చాలా సరళమైన ఉపమానం ద్వారా అర్జునునికి వివరిస్తున్నాడు. మనిషి పాతబడిన బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను ధరించినట్లే దేహి అనగా ఆత్మ కూడా పాతబడిన లేక పనికిరాని శరీరాన్ని విడిచిపెట్టి తన కర్మానుసారం కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, శరీరం తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. శరీరం జన్మిస్తుంది, పెరుగుతుంది, వృద్ధాప్యాన్ని చేరుతుంది, మరణిస్తుంది. కానీ ఆత్మకు ఈ మార్పులేవి వర్తించవు. అది శరీరాలను మాత్రమే మారుస్తుంది. ఈ బోధన మనకు మరణం అనేది అంతిమ ముగింపు కాదని, అది కేవలం ఒక శరీరం నుండి మరొక శరీరానికి మార్పు మాత్రమే అని తెలియజేస్తుంది. కాబట్టి మరణం గురించి అతిగా శోకించకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. ఆధ్యాత్మిక సందేశం. శరీరం పాత వస్త్రం లాంటిది, ఆత్మ దానిని మార్చుకునే యజమాని. మరణం అంతం కాదు, ఇది ఒక కొత్త దశకు మార్పు. ఆత్మ శాశ్వతమని తెలుసుకుంటే భయం, శోకం తగ్గుతాయి. జీవితాన్ని ధర్మం, సత్యం, భగవద్భక్తితో గడపాలి. हिंदी तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण आत्मा और शरीर के संबंध को एक अत्यंत सरल उदाहरण से समझाते हैं. जैसे मनुष्य पुराने वस्त्रों को छोड़कर नए वस्त्र धारण करता है, उसी प्रकार आत्मा पुराने और जीर्ण शरीर को छोड़कर अपने कर्मों के अनुसार नया शरीर धारण करती है. शरीर नश्वर है, लेकिन आत्मा अमर है. जन्म और मृत्यु शरीर के लिए है, आत्मा के लिए नहीं. यह शिक्षा हमें सिखाती है कि मृत्यु अंत नहीं है, बल्कि आत्मा की यात्रा एक नया चरण है. इसलिए धर्मपूर्वक जीवन जीना और ईश्वर पर विश्वास रखना ही जीवन का उद्देश्य होना चाहिए. जीवन संदेश. शरीर वस्त्र के समान है, आत्मा उसका धारण करने वाली है. मृत्यु अंत नहीं, बल्कि परिवर्तन है. आत्मा के अमर होने का ज्ञान भय और शोक को कम करता है. धर्म और सदाचार के मार्ग पर चलना चाहिए. इंग्लिश तात्पर्य. This is one of the most well-known verses of the Bhagavad Gita. Lord Krishna beautifully explains the relationship between the soul and the body through a simple analogy. Just as a person discards worn-out clothes and puts on new ones, the embodied soul, means Deha, gives up an old worn-out body and takes on a new one according to its karma. The body is temporary and subject to birth, aging and death. The soul, however, is eternal and merely changes bodies. It is never destroyed. Krishna teaches that death is not the end of existence, but a transition from one body to another. Understanding this truth helps one overcome grief and perform one's duties
with wisdom and detachment. Life lesson: the body is like clothing, the soul is the wearer. Death is a transition, not the end of life. Realizing the soul's immortality reduces fear and attachment. Live a life of righteousness, devotion, and awareness of the eternal self.